తెలుసుకోవాలి సార్ కంపల్సరీ. సార్ ఇంకోటి ఏంటంటే విభజన జరిగిపోయింది, భారతదేశం ఫామ్ అయింది, ఇదంతా జరిగిన తర్వాత అప్పటికి కూడా దేవాలయాల పైన దాడి ఆగలేదు అని చెప్పేసి విన్నాను నేను. ఇది దేవాలయాల పైన జరుగుతూనే ఉన్నదండి. ఇప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతుంది అనుకోండి దాడి. అప్పుడు వదిలేండి సార్, అప్పుడు ఆగలేదు కాదు. ఈ రోజుకి కూడా దేవాలయాలు దాడి జరుగుతుంది. మన జరిగింది హైందవ శంకరరావు. కానీ అప్పుడు ఆల్రెడీ అయిపోయిన తర్వాత, విభజన అయిపోయిన తర్వాత, ప్రధానమంత్రి గారు వీళ్ళందరూ ఫామ్ అయిన తర్వాత, జరుగుతున్న సెంట్రల్ కమిటీలో జరుగుతున్న ఇష్యూలు అయిన తర్వాత కూడా దేవాలయాల పైన దాడి ఎందుకు ఆగలేదు అప్పుడు? దానికి ప్రధాన కారణం ఎవరు అయింటారు? అంటే దేవాలయాల మీద దాడి ఎందుకు ఆగలేదంటే మన ధర్మం మీద దెబ్బ కొట్టడానికి. ఇప్పుడు మన మతం ఏం చెబుతుందండి, మన సనాతన ధర్మం ఏం చెబుతుంది? అందరూ ఒకటే. నీ ఆరాధన విధానం ఏదైనా కావచ్చు. ఓకే, ఏకం సత్ విప్ర బహుదా వదంతి అని చెప్పారు కదా. నువ్వు ఏదైనా ఏదేమైనా కొలుచుకో. మాకు 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఇప్పుడు నీకు ఒకళ్ళిద్దరు వచ్చిన తర్వాత మనకు నష్టం లేదు. నువ్వు కానీ నువ్వు అది ఏదైతే పూజా విధానం ఉంటుంది వ్యక్తిగతం అనేది మన ఇంట్లో చేసుకునేదాన్ని కదా, దాన్ని తీసుకొచ్చి నువ్వు బహిరంగంగా అంటే వాళ్ళు విగ్రహారాధనకు వాళ్ళు వ్యతిరేకం కాబట్టి వాళ్ళు ఏం చేశారు, విగ్రహారాధన చేసే వాళ్ళని విగ్రహాల మీద దాడులు చేశారు. ఆ దాడి కంటిన్యూ చేశారు. అది జరుగుతుందని కంటిన్యూ చేశారు. మన ప్రభుత్వాలు ఉపేక్షించాయి. ఎందుకని? మనకి ఓట్లు కావాలి. ఇప్పుడు ఇవాళ మీకు ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చిందండి కాంగ్రెస్ పార్టీ నరసింహారావు టైంలో? ఏ చట్టం సార్? ఇప్పుడు మన అయోధ్య తీర్పు అయిన ఆ అయోధ్య మినహాయించి ఇంకా దేని మీద కూడా క్లెయిమ్ చేయకూడదని పార్లమెంట్లో ఒక చట్టం చేసింది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, విశ్వ పరిషత్తు కానీ లేదా ఈ ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే హిందూ నాయకులు ఎవరైనా ఇప్పుడు పండిట్ రవిశంకర్జీ కానీ అదే ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే 33,000 దేవాలయాల్ని కూల్చేశారు, ధ్వంసం చేశారు. ఇవి మేము అడగట్లా. మేము అడిగేది కేవలం 3 దేవాలయాలు. ఈ 3 దేవాలయాలు మాకు ఇచ్చి మనందరం కలిసి ఉందాం. ఎందుకంటే ఇప్పుడు కాశీ అనేటువంటిది బహు పురాతనమైనటువంటి పట్టణం, శివుడికి మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసు. అయోధ్య రాముడు పుట్టిన చోటు, మధుర కృష్ణుడు పుట్టినరోజు. ఇవాళ కూడా మీరు మధుర పెడితే మధురలో కృష్ణుడు పుట్టిన దానిపైన మసీదు ఉంటుందండి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా మధుర? వెళ్ళలేదు సార్. ఇంకా ఒకసారి వెళ్ళి చూడండి సార్. అది చూస్తే అంటే మనకి తెలుస్తుంది విషయం, అక్కడ అవగాహన అవుతుంది. సో ఇవి మాకు కృష్ణుడు పుట్టింది, రాముడు పుట్టింది, శివుడికి పవిత్రమైంది, మాకు ఈ 3 ముఖ్యం. కాబట్టి ఈ 3 మేము మిగతా 32,997 గురించి మేము మాట్లాడడం అవసరం, వాటి మీద క్లెయిమ్ చేయం. మాకు ఈ 3 ఇచ్చేయండి అని చెప్పి డిమాండ్ పెట్టి మనం ముస్లిం సోదరులకి మనందరం కూడా అన్నదమ్ముల్లో ఉందాం. ఎందుకంటే మనం మొత్తం మొదటి నుంచి కూడా సర్వధర్మ సమభావం అనేటువంటిది మన నరనరాల్లో ఉంది. ఇప్పుడు అల్లర్లు కూడా ఎక్కడవుతున్నాయండి మీరు చూడండి. అంతకుముందు కూడా అల్లర్లు ఎక్కడైతే ఇతర మతం వాళ్ళు మెజారిటీలో ఉంటారో అక్కడే అల్లర్లు అవుతాయి. హిందువులు మెజారిటీలో ఉంటే ఎందుకు అల్లర్లు అవ్వవు? మనకి అది మన బ్లడ్లోనే, మన రక్తంలోనే సహిష్ణుత, సర్వమత సమభావన ఇవన్నీ మన దాంట్లో జీర్ణించుకుపోయినా మన వాళ్ళు తరతరాలుగా చెప్పొచ్చారు. అయితే ఈ సర్వధర్మ సమభావన నన్ను నాశనం చేసుకోకూడదు, మన ధర్మమే మొత్తం విఘాతం అనకూడదు. అక్కడ అది దెబ్బ ఉంది కాబట్టి. కానీ మన నరనరన అది జీర్ణించుకుపోయింది. కాబట్టి దీన్ని మీరు అన్నారు ఎందుకు దాడులు జరిగాయంటే బికాజ్ సహించలేరు, వాడు విగ్రహారాధన సహించలేరు. ఇప్పుడు అలాగే మదర్ తెరిసా రూపంలో మీకు వాళ్ళు చాలామంది చెప్పండి సార్. మదర్ తెరిసా, ఇప్పుడు మనం గాంధీ గురించి ఎలా మాట్లాడుకున్నాం, మదర్ తెరిసా గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. మదర్ తెరిసా రూపంలో వాళ్ళు ఇక్కడ వచ్చి మత ప్రచారం చేసి కొన్ని కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు ఆ రోజుల్లోనే ఆవిడ తీసుకెళ్ళి అక్కడ వాటికన్ సిటీలో మీరు ఆవిడ దానిలో పెట్టి చూడండి, గూగుల్లో కొట్టండి ఆవిడ ఎలాంటి పనులు చేసిందో. చైల్డ్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్, దాంట్లో ఇన్వాల్వ్ అయింది ఆవిడ. మరి దురదృష్టం ఏంటంటే ఆవిడకి మనం ఒక పెద్ద గొప్ప ఇదిలాగా మనం, ఎందుకంటే ఇవాళ ఫ్యాషన్ అయిపోయిందండి. మదర్ తెరిసాను విమర్శిస్తే అది తప్పు, పొగిడితే ఫ్యాషను. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కానీ వాళ్ళు కానీ వాళ్ళ మదర్ తెరిసా అని చెప్పేసి పెడుతుంటారు. మదర్ తెరిసా సేవ అనే ముసుగులో ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని చైల్డ్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ తీసి పంపించి ఆ డబ్బులు చేసినటువంటి ఒక అలా ఎవరైనా చేస్తే ఏం చేస్తాం, మనం శిక్ష చేస్తున్నాం కదా. మరి ఆవిడని ఎందుకు చేయట్లేదంటే కొన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఇవాళ క్రిస్టియన్ ఓట్లు కావాలి, ముస్లిం ఓట్లు కావాలి, ఇందుకోసం చెప్పే రాజకీయాలు ఇకనైనా మనం వీటి గురించి వాస్తవం తెలుసుకుందాం. నేను ఒకటే చెప్తాను, క్రిస్టియన్ సోదరులు కూడా తెలుసుకోవాలి, ముస్లిం సోదరులు కూడా తెలుసుకోవాలి ఏంటి కరెక్ట్ విషయమా కాదా ఇది తెలుసు. ఎందుకంటే వాళ్ళు భారతీయులే కదా. ఇప్పుడు ఇవాళ భారతదేశానికి ఎవరు ద్రోహం చేసినా ముస్లింకి చేసినట్టే, హిందూకి చేసినట్టే, క్రిస్టియన్కి చేసినట్టే ఎవరు ద్రోహం చేసినా. కాబట్టి భారతదేశానికి చేసినటువంటి ద్రోహి
మదర్ తెరిసా. దానిలో నేనే వెనకాడినండి. నేను చెప్పాను కదా, నేను ఏ మాట మాట్లాడినా ఇవాళ మీకు నేను వెనకపోయేవాడిని కాదు. ఉన్నటువంటి ఆధారాలు నేను మీకు చూపిస్తా. మన గూగుల్లో కూడా వస్తాయి కదా సార్ అవి. దొరుకుతాయి. దానికి చరిత్ర కాదు. ఇప్పుడు మీకు మన సిబిఐ కేసు పెట్టిందండి ఆవిడ మీద. ఎంతమందికి తెలిసి ఈ విషయం? సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది ఆ చైల్డ్ ట్రాఫికింగ్ మీద ఇన్వెస్టిగేట్ చేసింది. కానీ ఆపేశారు. ఎందుకు ఆపేశారు? ఒక రకమైనటువంటి మన వ్యతిరేక భావన, క్రిస్టియన్లు ఓట్లు కావాలి కదా, ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల ఎటువంటి ఇన్వెస్టిగేషన్లు ఆపేశారు. ద్వారకా లాంటి చోట వచ్చినటువంటి శిథిలాలు బయటపడితే దాన్ని ఆపేశారు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. ఇప్పుడు అక్కడ అవశేషాలు దొరికినాయి. ఇది మొత్తం ప్రపంచం అంతా కూడా బీబీసీ ప్రచారం చేసింది. కానీ మన దగ్గర ఆ మొత్తం ఏదైతే ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని ఇంకా అక్కడి నుంచి తవ్వకాలు ఆపేయండి అని చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అండి చెప్పండి మీరు. ఇప్పుడు మనకి ఏమిటి, ఇప్పుడు అక్కడ ఒక ద్వారకా అనేటువంటి పట్టణం సముద్రంలో మునిగిపోయిందని చెప్పి మనం ఒక విశ్వాసం. సో అది అవును నిజమే, ఒకప్పుడు గొప్ప పట్టణం ఉండింది, ఇక్కడ ఒక గొప్ప నాగరికత అనేది ఉందని మన వాళ్ళు డైవర్స్ వెళ్ళి, మోడీ గారు కూడా నీళ్ళలోకి వెళ్ళి చూసొచ్చారు కదా, ఇచ్చారు. వెళ్ళి వాళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని రిపోర్ట్ ఒకటి ఇంటర్వ్యూ రిపోర్ట్ అంటారు. ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చారు ప్రభుత్వానికి. దీని మీద బీబీసీ ఒక డాక్యుమెంటరీ చేసింది, ప్రపంచవ్యాప్తంగా టెలికాస్ట్ చేసింది వీటి యొక్క వీడియోతో సహా. అప్పుడు ఎందువల్ల ఆపారు? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పగలదా దానికి? మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆ యొక్క దాన్ని తవ్వకాలను ఆపింది. దురదృష్టం చెబుతాం. ఎందుకంటే దీనివల్ల ధార్మిక భావన పెరుగుతుందేమో. అంటే మనం గొప్పవాళ్ళం అనుకునే వాళ్ళు మీకు చెప్పా కదా, మనం ఎందుకు పనికిరాని వెధవలం, మనకి ఏమీ చరిత్ర లేదు అనేది చెప్పుకోవాలి మనం తప్ప. ఇప్పుడు అంటే సమయం వచ్చిందని చెప్తున్నాను. చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు మనకి చరిత్ర ఏం చెప్పిందండి? అలెగ్జాండర్ ది గ్రేట్, అలెగ్జాండర్ మించిన వీరుడు లేడని చెప్పారు కదా. అవును. కానీ అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి ఓడించినటువంటి వాడు మనవాడు ఉన్నాడు, పురుషోత్తముడు. ఎక్కడ పౌరస్ అని చెప్పి రాశారు వాళ్ళు. దాంట్లో ఎక్కడ బుక్ లో ఉండదు, ఎక్కడ ఉండదు. మీరు ఎందుకు చెప్పరు చెప్పండి. ఇప్పుడు పురుషోత్తముడు అన్ని దేశాలు ప్రపంచం అంతా విశ్వవిజేత అలెగ్జాండర్ అన్న వాడిని ఓడించి వెనక్కి తిరిగి పారిపోయేటట్టు చేసినటువంటి వాడు పురుషోత్తముడు. అది చెప్తే నాకు రోమన్ ఎక్కబడుస్తుంది. నీకెందుకు నిక్కబడవు నువ్వు అంటే ఎందుకని అలా చేస్తావు అంటే, అందుకే మన చరిత్ర మనం తెలుసుకో, మన గొప్పతనం మనం తెలుసుకోవాలని చెప్పేది. ఎందుకంటే మనకు ఉన్నది, మన అందరం పిరికి వాళ్ళు కాదు, మనం చాలా ధైర్యవంతులు ఉన్నారు. మనకి ఇటువంటి విషయాలు చెప్పుకుంటే మనకి గర్వం ఉంటుంది, మనకు ఒక రకమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ ఆత్మవిశ్వాసం లేనటువంటి నిర్వీర్యుల్ని చేసేటువంటి కార్యక్రమాన్ని బ్రిటిష్ వాళ్ళు చేస్తే దాన్ని కొనసాగించింది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దురదృష్టవశాత్తు.